ఇమాజిన్ ఫ్రెండ్స్, రేపు మీరు ఈ టైంలో ఏం చేస్తున్నారో ఈరోజే మీకు తెలిస్తే ఎగ్జాక్ట్లీ టైమ్ లాప్స్ మూవీలో కూడా ఇదే జరుగుతుంది. ఈ మూవీలో ముగ్గురు ఫ్రెండ్స్కి ఒక కెమెరా దొరుకుతుంది. అయితే అది నార్మల్ కెమెరా కాదు. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఈ రోజే చూపిస్తుంది. ఆ కెమెరాని ముగ్గురు దేనికోసం యూజ్ చేశారు, దానివల్ల వారి లైఫ్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అన్నదే మన స్టోరీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ టైమ్ ట్రావెల్. మూవీ స్టార్ట్ అవ్వగానే ఫిన్ అనే ఒక పెయింటర్ తన అపార్ట్మెంట్లో ఒక క్యాన్వాస్ పైన పెయింటింగ్ వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఫిన్తో పాటు తన గర్ల్ ఫ్రెండ్ క్యాలీ, ఇంకా తన ఫ్రెండ్ జాస్పర్ కూడా అదే అపార్ట్మెంట్లో ఉంటారు. ఫిన్ పెయింటింగ్తో పాటు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మొత్తానికి మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాడు. మరోవైపు జాస్పర్ ఎప్పుడు బెట్టింగ్స్ ఆడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ జోయి ఫిన్ దగ్గరికి వచ్చి ల్యాండ్లార్డ్ తనకు కాల్ చేసి 2 months నుంచి మిస్టర్ బి రెంట్ పే చేయడం లేదు, అదేంటో నిన్ను చూడమన్నాడు అని చెబుతాడు. దానికి ఫిన్ తన గర్ల్ ఫ్రెండ్ క్యాలీని మిస్టర్ బి ఇంటికెళ్ళి చూడమంటాడు. క్యాలీ మిస్టర్ బి ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ పైన ఎన్నిసార్లు నాక్ చేసినా ఎవరూ రెస్పాండ్ అవ్వరు. అయితే డోర్ దగ్గర మనకు చాలా రోజుల నుంచి పడి ఉన్న న్యూస్ పేపర్స్ కనిపిస్తాయి. అవి చూసి క్యాలీ చాలా రోజుల నుంచి ఇంటికి ఎవరు వచ్చి ఉండరని తన దగ్గరున్న స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేస్తుంది. మరోవైపు ఫిన్ జాస్పర్తో తనకున్న గ్యాంబ్లింగ్ అడిక్షన్ గురించి ఆర్గ్యూ చేస్తుంటాడు. అప్పుడే క్యాలీ అక్కడికి వచ్చి ఆ ఇద్దరిని మిస్టర్ బి అపార్ట్మెంట్కి తీసుకెళ్తుంది. మిస్టర్ బి అపార్ట్మెంట్లోన ఒక గోడ నిండా ఫిన్ లివింగ్ రూమ్ ఫొటోస్ ఉంటాయి. అది చూసిన జాస్పర్ మిస్టర్ బి మన పర్మిషన్ లేకుండా మనల్ని ఫొటోస్ తీస్తున్నాడు అంటాడు. అప్పుడే ఫిన్ అంతేకాదు, ఇక్కడ కొన్ని ఫొటోస్ మిస్ అయ్యాయి అని తిరిగి చూసేసరికి అతను ఒక రూమ్ సైజ్ కెమెరాని గమనిస్తాడు. అయితే ఆ కెమెరా లెన్స్ డైరెక్ట్గా ఫిన్ లివింగ్ రూమ్ వైపు డైరెక్ట్ చేసి ఉంటాయి. దాని నుంచి ఆ వాల్ పైన ఉన్న ఫొటోస్ అన్నీ వచ్చాయని వాళ్ళకి అర్థమవుతుంది. అయితే అప్పుడే సడన్గా కెమెరా ఒక ఫోటో తీస్తుంది. ఆ ఫోటోలో వాళ్ళ అపార్ట్మెంట్లో ఏదో పార్టీ జరుగుతున్నట్టు ఉంటుంది. అయితే వాళ్ళు పార్టీ ప్లాన్ చేసింది రేపటి రోజు. ఆ ఫోటో చూసి ముగ్గురు షాక్ అయిపోతారు. ఫిన్ ఇంకా క్యాలీ ఈ కెమెరా ఫ్యూచర్ని ఫోటో తీస్తుందేమో అని అనుకుంటారు. కానీ జాస్పర్కి మాత్రం ఇంకా నమ్మకం కలగదు. అప్పుడే క్యాలీకి మిస్టర్ బి డైరీ దొరుకుతుంది. అందులో మిస్టర్ బి తను సక్సెస్ఫుల్గా కెమెరా తయారు చేశానని, కాకపోతే తనకు తన చావు కనిపించిందని, తను రేపు చావబోతున్నాడని, ఎలాగైనా టైం కంటిన్యూటీని డిస్టర్బ్ చేసి తన చావు నుంచి తప్పించుకోవాలని రాస్తాడు. అప్పుడే ఫిన్ ఆ ఫొటోస్ అన్ని ఎగ్జాక్ట్లీ 8 o'clock తీసినవే అని గమనిస్తాడు. అదే కాకుండా అక్కడ కొన్ని మిస్ అయిన ఫొటోస్ ఎందుకు మిస్ అయ్యాయని ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు కలిసి మిస్టర్ బి స్టోరేజ్ రూమ్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి మిస్టర్ బి డెడ్ బాడీ కనిపిస్తుంది. అయితే మిస్టర్ బి బాడీ మొత్తం కాలిపోయినా అతని బట్టలకు మాత్రం ఏం కాదు. అది చూసి వాళ్ళు మిస్టర్ బి టైం కంటిన్యూటీని డిస్టర్బ్ చేసినందువల్లే అతనికి ఇలా జరిగిందనుకుంటారు. దీని తర్వాత ఆ ముగ్గురు ఫిన్ అపార్ట్మెంట్కి తిరిగి వచ్చేస్తారు. అప్పుడు జాస్పర్, ఒకవేళ కెమెరా నిజంగానే ఫ్యూచర్ని ఫొటోస్ తీస్తుందంటే దాన్ని యూజ్ చేసుకొని మనం గ్యాంబ్లింగ్ చేసి చాలా డబ్బు సంపాదించవచ్చు అంటాడు. ఫిన్కి జాస్పర్ ఐడియా అంతగా నచ్చదు, కానీ క్యాలీ మాత్రం దాన్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే నైట్ వాళ్ళ రూమ్లో పార్టీ జరుగుతూ ఉంటుంది. క్యాలీ ఇంకా జాస్పర్ గెస్ట్తో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఫిన్ మాత్రం మిస్టర్ బి అపార్ట్మెంట్కి వెళ్ళి తన కెమెరాతో ఎగ్జాక్ట్లీ 8 PM ఒక ఫోటో తీస్తాడు. కంపేర్ చేసినప్పుడు మిస్టర్ బి కెమెరా నిన్న దించిన ఫోటో ఇంకా ఫిన్ ఇప్పుడు దించిన ఫోటో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. అప్పుడే కెమెరా నుంచి ఒక ఫోటో వస్తుంది. అయితే ఆ ఫోటోలో మెయిన్గా 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి, ఆ ముగ్గురు కలిసి ఫోటో కోసం పోజ్ ఇస్తున్నట్టు ఉండడం. రెండోది, నెక్స్ట్ డే జరగబోయే రేసింగ్ రిజల్ట్స్. మూడోది, క్యాన్వాస్పై కంప్లీట్ అయి ఉన్న ఫిన్ పెయింటింగ్. అది చూసి క్యాలీ ఇంకా జాస్పర్ బెట్టింగ్ వేద్దామని ఫిన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఫిన్ కూడా బ్రెయిన్కి పని పెట్టకుండా రోజు కొత్త పెయింటింగ్ ఐడియా వస్తుందని ఒప్పుకుంటాడు. అయితే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ చాలా సింపుల్. టైం కంటిన్యూటీని బ్రేక్ చేయకూడదు. అంటే నిన్న మిస్టర్ బి కెమెరా దించిన ఫోటోలో 8 PM వాళ్ళు ఏం చేస్తున్నారో నెక్స్ట్ డే ఆ టైంకి వాళ్ళు అదే చేస్తూ కెమెరాకి పోజ్ ఇవ్వాలి. లేదంటే ఏమవుతుందో వాళ్ళకి బాగా తెలుసు. నెక్స్ట్ డే నుంచి క్యాలీ మిస్టర్ బి అపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తుంది, మిస్టర్ బి చనిపోయాడని ఎవరికి అనుమానం రాకుండా. ఫిన్ ఏమో తన పెయింటింగ్స్తో బిజీ అయిపోతాడు. జాస్పర్ డైలీ బెట్టింగ్స్ వేస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ వాళ్ళు బాగానే డబ్బులు సంపాదిస్తారు. ఇదంతా ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు ఒక ఫోటోలో జాస్పర్ ఇంకా క్యాలీ కిస్ చేసుకుంటున్నట్టు బ్యాక్గ్రౌండ్లో ఫిన్ పెయింటింగ్ చేస్తున్నట్టు వస్తుంది. ఆ ఫోటో చూసిన తర్వాత ఫిన్ డిస్టర్బ్గా ఫీల్ అవుతాడు. కానీ టైం కంటిన్యూటీని డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి ఆ రోజు రాత్రి జాస్పర్ ఇంకా క్యాలీ కిస్ చేస్తుంటే ఫిన్ పెయింటింగ్ వేస్తుంటాడు. అయితే ఫిన్ పెయింటింగ్లో ఇంప్రూవైజ్ చేస్తూ అందులో బిజీ అయిపోతాడు. ఇటుపక్క వీళ్ళు కూడా రియల్గా కిస్ చేసుకోవడం మొదలు పెడతారు. అది చూసి ఫిన్ జెలస్ ఫీల్ అయ్యి ఇంకా కోపంగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిన ఫిన్ మిస్టర్ బి రూమ్కి వెళ్తాడు. క్యాలీ ఇంకా జాస్పర్ కూడా ఫిన్ని ఫాలో అవుతారు. అయితే ఆ రోజు వచ్చిన ఫోటోలో జాస్పర్ తన గ్యాంబ్లింగ్ బుక్కి ఇవన్నీ కలుసుకుంటున్నట్టు ఉంటుంది. ఆ ముగ్గురు భయపడతారు, ఎందుకంటే ఇవన్ ఒక వైలెంట్ క్రిమినల్. నెక్స్ట్ డే జాస్పర్ చాలా నర్వస్గా ఉంటాడు. క్యాలీ ఇంకా ఫిన్ ఆ ఫోటోలో లేరు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఇవన్ జాస్పర్ని కలవడానికి వస్తాడు. ఇవన్ జాస్పర్తో, నువ్వు బెట్టింగ్స్ అన్ని ఎలా గెలుస్తున్నావు,
వాట్ ఈస్ యువర్ సీక్రెట్ అని అడుగుతాడు. దానికి జాస్పర్ అది జస్ట్ లక్ మాత్రమే అనడంతో ఈవెన్ జాస్పర్ తన దగ్గర ఏదో దాస్తున్నాడని కోపంలో రూమ్ అంతా డిస్ట్రాయ్ చేయడం మొదలుపెడతాడు. అప్పుడే ఫిన్ ఇంకా క్యాలీ నెక్స్ట్ డే ఫోటోతో రూమ్‌లోకి వస్తారు. ఆ ఫోటోలో క్యాలీ న్యూడ్‌గా ఉన్నప్పుడు ఫిన్ ఆమెను పెయింట్ చేస్తున్నట్టు ఉంటుంది. అయితే ఎవరో దొంగచాటున వాళ్ళని చూస్తుంటారు. అది ఎవరన్నది వాళ్ళకి అర్థం కాదు. అయితే ఇవన్ కూడా ఆ ఫోటో చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే క్యాలీ న్యూడ్‌గా రెడీ అవుతుంది. ఫిన్ పెయింటింగ్ చేస్తుంటాడు. అయితే ఎగ్జాక్ట్‌లీ 8 అయిన తర్వాత విండో బయటికి చూస్తారు. అయితే అది ఎవరో కాదు. అక్కడున్నది ఇవన్. ఇవన్ తన రైట్ హ్యాండ్ మార్కస్‌తో ఇంటి లోపలికి వచ్చి నిజం చెప్పకపోతే చంపేస్తానని బెదిరించడంతో వాళ్ళు కెమెరా గురించి ఇవన్‌కి చెప్పేస్తారు. అప్పుడు ఇవన్ డైలీ గ్యాంబ్లింగ్ రిజల్ట్స్ ఇస్తే దానికి బదులు తాను విన్ అయ్యే హెవీ అమౌంట్‌లో 5% ఇస్తానంటాడు. లేదంటే ముగ్గురిని చంపేస్తానంటాడు. వేరే ఆప్షన్ లేక డైలీ రేస్ రిజల్ట్స్ ఇవన్‌కి ఇయ్యడం మొదలుపెడతారు. ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు ఒక ఫోటో వాళ్ళకు వియర్డ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఒక డేంజర్ సింబల్ పెయింటింగ్ ఉంటుంది. ఇంకా జాస్పర్ దాని వైపు చూస్తూ ఏదో బ్యాడ్ థింగ్ జరగబోతుంది అని ఇండికేట్ చేస్తున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ డే ఫిన్ ఫోటోలో ఉన్నట్టుగానే పెయింటింగ్ వేస్తాడు. ముగ్గురు ఏమనుకుంటారంటే ఫ్యూచర్ నుంచి మనకేదో వార్నింగ్ వస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలని జాస్పర్ తన రూమ్ అంతా కొన్ని వెపన్స్‌ని దాచేస్తాడు. ఇంకా కత్తితో పొడవడం ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆ రోజు ఈవినింగ్ సెక్యూరిటీ గార్డ్ జోయి ఫిన్‌ని కలవడానికి వస్తాడు. జోయి ఫిన్‌తో తనకు పోలీస్ జాబ్ వచ్చిందని, అందుకని సెక్యూరిటీ గార్డ్ జాబ్ మానేస్తున్నానని చెప్పి తన కొత్త విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అయితే మార్కస్ ఇదంతా చూసి ఇవాన్‌కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇది జరిగిన కొద్దిసేపు తర్వాత ఇవన్ మార్కస్‌ని తీసుకొని ఫిన్ అపార్ట్మెంట్‌కి వస్తాడు. మీరు పోలీస్‌ని ఎందుకు కాంటాక్ట్ అయ్యారని అడుగుతాడు. జోయి జస్ట్ తెలిసిన మనిషి అని వాళ్ళు ఎంత చెప్పినా గాని నమ్మడు. నిజం చెప్పకపోతే క్యాలీ హ్యాండ్‌ని కట్ చేస్తానని బెదిరిస్తాడు. అప్పుడే జాస్పర్ ఇవన్‌తో "నువ్వు రేపటి ఫోటో చూస్తే మమ్మల్ని కాదు మార్కస్‌ని చంపేస్తావు. ఎందుకంటే రేపు మార్కస్ నిన్ను చంపబోతున్నాడని" అంటాడు. అప్పుడు ఇవన్ భయపడి మార్కస్ దగ్గరున్న గన్ తీసుకొని ఫోటో చూడ్డానికి మిస్టర్ బి అపార్ట్మెంట్‌కి వెళ్తాడు. మరోవైపు జాస్పర్ తను దాచిపెట్టిన కత్తితో మార్కస్‌ని చంపేస్తాడు. ఇవన్ తిరిగి వచ్చి చూసినప్పుడు మార్కస్ చనిపోయి ఉంటాడు. అప్పుడే జాస్పర్ బ్యాట్‌తో అటాక్ చేసి ఇవన్‌ని కూడా చంపేస్తాడు. ముగ్గురు కలిసి వాళ్ళ బాడీస్‌ని మిస్టర్ బి స్టోరేజ్ రూమ్‌లో దాచేస్తారు. అయితే నెక్స్ట్ డే ఫోటోలో జాస్పర్ సోఫాపై కూర్చొని చాలా డబ్బుతో పోజ్ ఇస్తున్నట్టు ఉంటుంది. ఆ రోజు రాత్రి వాళ్ళ అపార్ట్మెంట్‌కి డాక్టర్ హైడేకర్ వస్తుంది. హైడేకర్ మిస్టర్ బి ఫ్రెండ్. ఆమె మిస్టర్ బి గురించి అడుగుతుంది. జాస్పర్ మాకు తెలీదని సమాధానం ఇస్తాడు. కానీ హైడేకర్ మిస్టర్ బి క్యాప్‌ని వాళ్ళ రూమ్‌లో చూసి గన్ తీసి వాళ్ళని నిజం చెప్పమంటుంది. మిస్టర్ బి చనిపోయే ముందు ఆమెకు లెటర్ రాసి తన కెమెరా సక్సెస్ అయిందని, ఇప్పుడు ఫ్యూచర్‌ని చూడొచ్చని, కాకపోతే కెమెరాలో తను తన చావును చూశానని ఒక ఫోటో అటాచ్ చేసి పంపిస్తాడు. అయితే ఆ ఫోటోలో మిస్టర్ బి క్యాప్ ఉంటుంది. ఇంకా విండోపై బ్లడ్ మార్క్స్ ఉంటాయి. ఆ బ్లడ్ తనదే అనుకున్న మిస్టర్ బి రేపే తను చనిపోయే రోజనుకుంటాడు. అందుకనే అతను స్టోరేజ్ రూమ్‌లో లాక్ చేసుకుంటాడు. దీని తర్వాత ఫిన్ ఇంకా జాస్పర్ హైడేకర్‌ని మిస్టర్ బి డెడ్ బాడీ ఉన్న స్టోరేజ్ రూమ్‌కి తీసుకెళ్తారు. హైడెగర్‌కి అప్పుడే అర్థమవుతుంది. మిస్టర్ బి టైమ్ కంటిన్యూటీని డిస్టర్బ్ చేసినందుకు కాదు, పైనున్న షెల్ఫ్‌లో ఉన్న కెమికల్స్ తన పైన పడడంతో చనిపోయాడని. హైడెగర్ వాళ్ళతో మిస్టర్ బి తనకు పంపిన ఫోటో రేపటిదని చెబుతుంది. ఫిన్ ఇంకా జాస్పర్ ఆ కెమెరా ఫ్యూచర్‌లో 24 అవర్స్ మాత్రమే కాదు, ముందువి కూడా తీస్తుందని ఆశ్చర్యపోతారు. అయితే ఆ కెమెరా ఇప్పుడు 24 అవర్స్‌కి సెట్ అయ్యి ఉంది. జాస్పర్ హైడెకర్‌ని ఆ సెట్టింగ్స్‌ని ఎలా చేంజ్ చేయాలో తెలుసా అని అడుగుతాడు. ఆమె తెలీదని సమాధానం ఇవ్వడంతో ఆమెను వెంటనే చంపేస్తాడు. జాస్పర్ డాక్టర్ హైడేకర్‌ని చంపడం ఫిన్‌కి అస్సలు నచ్చదు. జాస్పర్ మాత్రం లైఫ్ అంటే లెక్క చేయకుండా ఈవిల్‌గా తయారవుతాడు. ఇలా జాస్పర్ అందరిని చంపుకుంటూ పోతే కష్టమని ఫిన్ క్యాలీతో పాటు అపార్ట్మెంట్ ఖాళీ చేయాలనుకుంటాడు. అయితే ఈ రోజు వచ్చిన ఫోటోలో క్యాలీ జాస్పర్‌తో సెక్స్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ ఫిన్ నిద్రపోతున్నట్టు వస్తుంది. అప్పుడు ఫిన్ జాస్పర్‌తో టైమ్ కంటిన్యూటీని డిస్టర్బ్ చేయడం వల్ల డాక్టర్ బి చనిపోలేదని డాక్టర్ హైడేకర్ మనకు చెప్పిందిగా. సో నేను క్యాలీతో పాటు అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోతానంటాడు. కానీ ఈవిల్‌గా మారిన జాస్పర్ ఫిన్‌ని అటాక్ చేసి కట్టిపారేస్తాడు. జాస్పర్ ఇప్పుడు ఫ్యూచర్ ముందే తెలుస్తుందని తనను తాను ఒక గాడ్ అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫిన్‌కి మెలకువ వచ్చినప్పుడు తన కట్లను విడిపించుకొని క్యాలీని తనతో పంపకపోతే కెమెరాను డిస్ట్రాయ్ చేస్తానంటాడు. అప్పుడే క్యాలీ అక్కడికి వస్తుంది. ఫిన్ నైట్ జాస్పర్ చేసిందంతా క్యాలీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. జాస్పర్ తన గన్‌ని క్యాలీ వైపు పాయింట్ చేస్తాడు. అప్పుడు ఫిన్ గన్‌ని క్యాలీకిచ్చెయి, లేదంటే కెమెరాను డిస్ట్రాయ్ చేస్తాననడంతో జాస్పర్ తన గన్‌ని క్యాలీకిచ్చేస్తాడు. క్యాలీ ఇంకా ఫిన్ ఇంటి నుంచి వెళ్ళిపోదామనుకున్నప్పుడు జాస్పర్ తను ఇంట్లో దాచిన వెపన్స్‌తో ఫిన్‌ని అటాక్ చేస్తాడు. క్యాలీ జాస్పర్ నెత్తి పలగొట్టి అతన్ని చంపేస్తుంది. అయితే ఆ రోజు వచ్చిన ఫోటోలో వాళ్ళ రూమ్ చుట్టూ డోంట్ క్రాస్ ద క్రైమ్ సీన్ అని బ్యానర్స్ ఉంటాయి. అంటే రేపు వాళ్ళు పోలీసులకు దొరికిపోతారని అర్థమవుతుంది. అయితే ఫిన్‌కి అప్పుడే ఒక డౌట్ వస్తుంది. ఆ ఫోటో 8 పీఎంది కాదు, 8 ఏఎంది. అతనికి క్యాలీ పైన అనుమానం వస్తుంది. ఫిన్ దొంగతనంగా క్యాలీ క్లాజెట్‌ని చెక్ చేసినప్పుడు అక్కడ ఇంకా చాలా ఫోటోస్ ఉంటాయి. వాటిని చూసి ఫిన్ నిలదీసినప్పుడు క్యాలీ నిజం చెప్తుంది. అదేంటంటే ఆ కెమెరా డైలీ 2 ఫోటోస్‌ని ఇస్తుంది. 8 ఏఎంకి ఒకటి, రెండోది 8 పీఎంకి.
అయితే క్యాలీ ఏటీఎం ఫోటోస్ అన్నీ తన దగ్గరే ఉంచుకుంటుంది. ఇదంతా క్యాలీ ఎందుకు చేస్తుందంటే ఫిన్ కోసమే. ఫిన్ ఎప్పుడు తన పెయింటింగ్స్‌లో బిజీ ఉండి క్యాలీకి టైంని కేటాయించాడు. అయితే క్యాలీ ఫస్ట్ టైమ్ డాక్టర్ బి అపార్ట్మెంట్‌లోకి వెళ్ళినప్పుడు ఏటీఎం ఫోటోస్‌లన్నీ దాచేయి అని ఆమెకు ఫ్యూచర్ క్యాలీ నుంచి మెసేజ్ వస్తుంది. అప్పటి నుంచే క్యాలీ ఏటీఎం ఫోటోస్‌లో తన ఫ్యూచర్ క్యాలీ ఏం చెప్తుందో అదే ఫాలో చేస్తుంది. జాస్పర్‌ని కిస్ చేయడం నుంచి చంపేయడం వరకు. క్యాలీ తనని మోసం చేసిందని ఫిన్ ఆమెని వదిలి అపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. క్యాలీ అప్పుడే ఫిన్‌ని చంపేస్తుంది. ఇప్పటిదాకా జరిగిందంతా రీసెట్ చేయడానికి క్యాలీ పోలీసులకు దొరికిపోకూడదు అని ఒక పేపర్ పైన రాసి కెమెరా ముందు నిలబడుతుంది. అయితే అప్పుడే అక్కడికి పోలీసైన జోయి వస్తాడు. రూమ్‌లో డెడ్ బాడీస్‌ని చూసి క్యాలీని అరెస్ట్ చేస్తాడు. ఏటీఎం ఫోటో దించే సమయానికి క్యాలీ రాసిన పేపర్ కూడా జారి కింద పడిపోతుంది. క్యాలీ దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పటికే కెమెరా ఫోటో తీసేస్తుంది. ఇలాంటి మరిన్ని మూవీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీ మేనియాక్. ఈ మూవీ గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.